హాయ్ అండి. ఈరోజు నేనొచ్చేసి పిల్లల కోసం అని చెప్పి ఒక స్నాక్స్ అయితే చేస్తున్నాను. స్వీట్ కార్న్‌తో ఒక స్వీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి. చాలా సింపుల్. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ముందుగా మనం స్వీట్ కార్న్ మొత్తం ఒలిచేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. దాంట్లో కొంచెం పంచదార ఏసేసుకొని ఇంక మొత్తం కలిపేయండి. అంతే ఇంకేమెయ్యొద్దు. ఆ తర్వాత మనం ఈ స్వీట్ కార్న్‌కి పీస్ ఉంటది కదండీ! అయి నీట్‌గా కట్ చేసుకొని దాంట్లో ఇలా పెట్టేసుకోండి. ఇంకా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసేయండి. నేను చూపించినట్టు అలా చేసేయండి. మొత్తం అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని వాటర్ ఏసేసుకొని దాని మీద జల్లెలు గంటో అదే గిన్నె ఏదైనా ఉంటే గనక పెట్టేసుకొని మగ్గపెట్టుకోవాలి. ఇది నేనెప్పుడు చేశానంటే పిల్లలు స్కూల్‌కెళ్ళి సాయంత్రం తిరిగొచ్చేటప్పుడు స్నాక్స్‌గా ఏదైనా చేయాలంటే ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం అని చెప్పి అప్పుడు ఫోన్‌లో చూసి ఒక్కసారి ట్రై చేశానండి. చాలా బాగొచ్చింది. ఇంకా అప్పటి నుంచి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మమ్మీ అది చేయవా? అది చేయవా? అని చెప్పి. ఇంకా నాకు కూడా చాలా సింపులే కదా! చేసి పెడితే బాగుండని చెప్పి ఇంక నేను కూడా అప్పటి నుంచి ఇది ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటది. చాలా సింపుల్. చూపించినట్టు అలా చేయండి. ఇది కాకపోతే లేపోతే ఇడ్లీ కుక్కర్ ఉంటది కదా! దాంట్లో అయినా వేసి మనం ఆవిరికి మగ్గిచ్చొచ్చు. ఇంకా ఇది ఆవిరికి ఒక పావుగంట చాలండి. ఒక పావుగంటలో బాగా ఉడికిపోయిద్ది. మీకు తెలిసిపోయిద్ది మాట. ఓపెన్ చేయగానే ఆవిరికి మగ్గిపోయినట్టు మనకి చూస్తేనే అర్థమైపోయిద్ది. ఇంకా ఇప్పుడైతే కొంచెం 5 నిమిషాలు బయటకి తీసి పెట్టేసి, ఇంకా వేడి వేడిగా తినాలనుకున్న వాళ్ళైతే వేడిగా తినండి. లేదు కొంచెం చల్లగా తినాలనుకుంటే తినండి. ఎలా తిన్నా సరే దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. అలాగే మీ పిల్లలు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.